కొడుకు పుట్టలేదు 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 ఒక బెంగ, కొడుకు పుట్టాడో సంతోషం. పుట్టిన కొడుక్కి అకస్మాత్తుగా కాలు విరిగింది, వాడికి బ్యాండేజ్ చేశారు. ఇంకక్కడి నుంచి బెంగ దేవతలందరి దగ్గర తిరుగుతూ ఉండడం. ఒక్కలా ఉండిపోతే ఇంకే మనుష్య జీవితం రకరకాలుగా ఉంటుంది. ఆయన అన్నాడు, ఏం లేదు, సిద్ధాశ్రమంలో యాగం చేస్తున్న మారీచ సుబాహులని భయంకరమైన రాక్షసులు, ఏం చిన్న రాక్షసులు గారు. ఆయనేం అబద్ధాలు చెప్పడు. ఆ వాళ్ళ వెనక కొన్ని వేల మంది రాక్షసులు ఉంటారు, వాళ్ళని తెగటార్చగలిగిన వాడు నీ కొడుకు రాముడే, నాతో పంపన్నాడు. అంతే, విరుచుకు పడిపోయాడు వెనక్కి. అమ్మ బాబోయ్, రాముణ్ణి పంపడమే, అదే చేయలేడు. అందుని పంపను అన్నాడు అనుకోండి, విశ్వామిత్రుడు కళ్ళు ఇలా పెద్దవి చేస్తాడేమో భయం. ఎంత తాపత్రయం అండి! ఒక తండ్రి ఎంత తాపత్రయపడిపోతాడో, కొడుకుని రక్షించుకోవాలని ఎంత ప్రాణం పెట్టేస్తాడో. అందుకే వేదం మయస్కరాయచ అని కీర్తించింది. పరమేశ్వరుడే స్వయంగా తండ్రి రూపంలో తిరుగాడుతుంటాడు. అందుకే ఆ తండ్రిని మించిన దైవం లోకంలో ఇంకోడు లేడు. ఆ తల్లిదండ్రుల యొక్క నమస్కారం చెప్తూ ఒక మాట అన్నారు శాస్త్రంలో, తల్లిదండ్రులకు నమస్కరించి కోరిక కోరవద్దు. ఎందుకో తెలుసా? అసలు నువ్వు కోరడానికి వాళ్ళు ఒకటి మిగిల్చుకున్న వాళ్ళు కారు, వాళ్ళు అన్నీ నీకు అర్పణ చేసేసేవాళ్ళే, వాళ్ళకంటూ ఏ కోరిక ఉండదు. అమ్మ అంటే ప్రత్యక్ష దైవం, బతికున్నంత కాలం అమ్మ దైవమే తప్ప నాభీబంధం తెగిపోతుందేమో కానీ హృదయ సంబంధం తెగదు. అమ్మ ఏ లోకంలో ఉన్నా అమ్మ ప్రథమ పూజనీయురాలు, అమ్మని మించిన దైవం లేదు. ఆయన కంగారు పడిపోయి మీ మాట్లాడి రాముణ్ణి పంపలేననలేక, ఆ ప్రేమ తండ్రి ప్రేమ అలా ఉంటుంది. ఓన షోడశ వర్షో మే రామో రాజీవలోచన నయుద్ధయోగ్యతామస్య పశ్యామి సహరాక్షసై అంటాడు. ఏం పంపనయా? ఓన షోడశ వర్షో మే, గట్టిగా 16 ఏళ్ళు లేవు. ఇట్టే నిద్రపోతుంటాడు రాత్రి అయితే నా కొడుకు. ఇంత నిద్రపోయే కొడుకు వీడేం యుద్ధం చేస్తాడు? వద్దు అనలేక ఓన షోడశ వర్షో మే, చిన్నవాడు చిన్నవాడు చిన్నవాడని ఏడుస్తాడు పాపం. ఆయన ఏష వీర్యవతాంబర ఏష బుద్ధ్యాధికో లోకే తపసస్య పరాయణం. ఏమనుకుంటున్నావయ్యా విశ్వామిత్రుడంటే? దశరథ పంపమన్నారు. కొడుకుని పంపేటప్పుడు కూడా అంత నిండు సభామధ్యంలో ఎంత ప్రేమ అంటే ఆ దశరథ మహారాజుది. సపుత్రమూర్ధ్నుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయా సప్రీతేన అంతరాత్మన అన్నారు మహర్షి. ఆ కొడుకు 2 బుగ్గలు ఇలా పట్టుకున్నట్ట, పట్టుకుని తల ఉంచి ఆ కొడుకు యొక్క మూర్ధన్య స్థానమునందు వాసన చూసేట. వాసన చూసి తల మీద ముద్దు పెట్టుకుని పంపించేట. ఎందుకని? ధర్మం ధర్మమే. కొడుకు కూతురు 8 ఏళ్ళు దాటిపోతే ఇక వాళ్ళ శరీరం మీద ముద్దు పెట్టకూడదు తండ్రి. అందుకని తల ఉంచి, మీరు రామాయణం చదవండి, ప్రతి చోట మీకు ఆ మాట కనపడుతుంటుంది. ఆ మూర్ధన్య స్థానమునందు ఆఘ్రాణించాడు అని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.